ఒక 26 సంవత్సరాలు జర్నలిస్ట్‌గా పనిచేశారు పూడి శ్రీహరి. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మీడియా విభాగం చూస్తున్నటువంటిది. తనని మొన్న పొద్దున పోలీసులు ఇంటి దగ్గర నుంచి బయటికి రాగానే ఆ రోజునే చెప్పి జువ్వల దిన్నకి సంబంధించినటువంటి జగన్ టూర్‌ని ప్రచారం చెడగొట్టడం కోసం, డైవర్షన్ కోసం జగన్ సీపీఆర్ఓగా పనిచేసి ఇప్పుడు జగన్ మీడియా విభాగం హెడ్‌గా ఉన్నటువంటి శ్రీహరిని అకస్మాత్తుగా పట్టుకెళ్ళడం. ఏంటయ్యా అంటే ఏదో చంద్రబాబు చేతిలో కత్తి పెట్టారు అన్నటువంటిది. జగన్ చేతిలో గొడ్డళ్ళే పెట్టారు, లేకపోతే కనుక దారుణమైనటువంటి బూతులు బొమ్మలే వేశారు. బట్ అలా దాని మీద కేసులు పెడితే తీసుకోరు. మన పోలీసు అంటే బానిసత్వానికి పరాకాష్ఠగా మారింది. అధికారం అంటే అహంకారానికి చిహ్నంగా మారింది. పర్యవసానం ఎవరో అనంతపురంలో ఒక అతన్ని పట్టుకొచ్చి అతనే చెప్పాడన్న పేరుతో గిరీష్ అనే అతన్ని పట్టుకొచ్చి అతను శ్రీహరి పేరు చెప్పాడంటే శ్రీహరిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. తీరా చూస్తే కుప్పం కోర్టు 33 గంటల తర్వాత అక్కడ కుప్పం కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు అడిగింది ఏంటిది అంటే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. సోషల్ మీడియాలో పోస్టులు నేరం కాదు కదా, నోటీస్ ఇచ్చి ఎంక్వైరీ చేయాలి కదా. లేదు ఇది సెక్షన్ 111 బిఎన్ఎస్ యాక్ట్ ఆర్గనైజ్డ్ క్రైమ్. ఇందులో ఆర్గనైజ్డ్ క్రైమ్ ఏముంది? ఒక పోస్ట్ పెట్టడం ఆర్గనైజ్డ్ క్రైమ్, అది షేర్ చేయడం ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎట్లా అవుతుంది? ఆ యాక్ట్ ఇక్కడ వర్తించదని హైకోర్టు ఎన్నోసార్లు చెప్పింది. సోషల్ మీడియా పోస్టుల మీద 111 వర్తించదు అన్నట్టు. అయినా సరే అదే బూతు పని పదే చేస్తారు. జగన్ టైంలో ఎట్లాంటిదే పెడితే కేసు కొట్టేశాక ఆ తర్వాత వీళ్ళు అట్లాంటి అరెస్టులు చూపెడితే తప్పని చెప్పేసి రాసిన ఈనాడు జ్యోతిని సిగ్గు లేకుండా ఇప్పుడు అది కరెక్ట్ అని రాసుకొచ్చింది. సరే అయిపోయింది. నిన్న కోర్టు అతని అరెస్ట్కి సంబంధించింది లేదు, మిగతా సెక్షన్స్ కూడా 7 ఏళ్లలోపు జైలు శిక్షకు పనికి వచ్చేయి అంటూ ఇమీడియట్గా బెయిల్ మంజూరు చేసి జైలుకు పంపించకుండా ఆపింది. అందులో ఏదైతే ఇద్దరితో పూచికత్తు 25 వేల రూపాయల బాండ్లతో పూచికత్తు సమర్పించడం, అది వ్యక్తిగత పూచికత్తు చాలని చెప్పింది. తద్వారా వదిలిపెట్టింది. ఇది పెద్ద షాకింగ్ పరిణామం అనమాట. పోలీస్ యంత్రాంగము ప్రభుత్వము ఆడుతున్న అతిపెద్ద నాటకానికి చెక్ పెట్టినట్టయింది.